హలో ఎవ్రీవన్, నియర్ టు 1 మంత్ అయింది నేనైతే ఒక వీడియో పోస్ట్ చేసి కొద్దిగా పర్సనల్ వర్క్స్తో బిజీ అయ్యా. బట్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్ ఆఫ్ ట్రేడ్ లాజికల్ వీడియో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రేడ్ ఏదైతే ఉందో ఇది నేను గ్రాప్ చేయడం జరిగింది. నా ఎంట్రీ పాయింట్ వచ్చి ఇది, అండ్ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఇక్కడ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. బట్ నా టార్గెట్ వచ్చి ఇది, అది 100% రీచ్ అవ్వడం జరిగింది. అసలు నేను ఇక్కడ వరకు ఎందుకు అనుకున్నానో, నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకోవడానికి రీజన్స్ ఏంటో ఈ ట్రేడ్ లాజికల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దేర్ ఆర్ ప్రైమరీలీ 4 రీజన్స్ నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి. ఫస్ట్ వన్ వచ్చి, మీరు గమనిస్తే మొన్న కన్సాలిడేట్ జరిగి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిన తర్వాత మంచి మూమెంట్ వచ్చింది. అలానే అదే ఏరియాకి వచ్చినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మార్కెట్ మళ్ళీ అదే ఏరియా నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వే ఛాన్సెస్ ఆర్ హై. ఎందుకంటే అదే ఏరియా నుంచి డిమాండ్ అంటే బయింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే ఏరియా నుంచి బయింగ్ వచ్చే ఛాన్సెస్ హై. ఆల్సో మార్కెట్లో మనకి ఆ ఏరియాలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. అదే ఏరియా నుంచి చూడండి, నేను మార్క్ చేస్తున్నాను. అదే ఏరియా నుంచి చాలాసార్లు మార్కెట్ బయింగ్ వెళ్ళింది. సో ఇదంతా ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్. ఈ డిమాండ్ జోన్లో ఆబ్వియస్గా మనం బైక్ ఆలోచిస్తాం. మార్కెట్ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి సి సైడ్ ఆలోచిస్తాం. అది ఒక మంచి ఇండికేషన్ ఫస్ట్ది. అండ్ సెకండ్ ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఇక్కడ చూస్తే 1, 2, 3 మార్కెట్ 3 టైమ్స్ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని మొన్న కన్సాలిడేట్ చేసి బ్రేక్ అవుట్ అయింది. మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి మార్కెట్ వస్తే ఆల్వేస్ ట్రెండ్ లైన్ యాక్ట్స్ యాజ్ ఏ సపోర్ట్, సేమ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాగా. మార్కెట్ ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, మార్కెట్ రెసిస్టెన్స్ కింద ఉంటే అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి ఎలా వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతే అక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కదా. సేమ్ అలానే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేయనంత వరకు రెసిస్టెన్స్, బ్రేక్ చేసిన తర్వాత సపోర్ట్, అలానే సపోర్ట్ తీసుకుంటుందని ఐ ప్రిడిక్టెడ్ అండ్ అదే కరెక్ట్ అయింది. ఆ టైంలో ఆప్షన్ చైన్ చూస్తే 2 మ్యూచువల్గా పెరుగుతున్నారు. బట్ పుట్స్ అనేవాళ్ళు 2 స్ట్రైక్ ప్రైజెస్లో హెవీగా బిల్డ్ అవుతున్నారు. కాల్స్ అనేవాళ్ళు ఓన్లీ 1 స్ట్రైక్ ప్రైస్లో హెవీ బిల్డ్ అయ్యారు. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిన తర్వాత వితిన్ ఒక 20 మినిట్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాల్స్ అన్వైండింగ్ చేయడం జరిగింది. అండ్ పుట్స్ అయితే ట్రెమెండస్గా బిల్డ్ అవుతున్నారు. అక్కడ క్లియర్గా ఇండికేషన్ వచ్చేసింది మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వబోతుంది అని. 4th రీజన్ వచ్చి స్ట్రక్చర్ చేంజ్. స్ట్రక్చర్ చేంజ్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. మార్కెట్ డౌన్ సైడ్ మూవ్లో ఉంది. ఈ డౌన్ సైడ్ మూవ్ మారింది అంటే డౌన్ ట్రెండ్ మారింది, అప్ ట్రెండ్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి స్వింగ్ బ్రేక్ అవుతే తెలుస్తుంది. స్వింగ్ అంటే ఏంటి, ఈ పాయింట్ స్వింగ్, ఈ పాయింట్ స్వింగ్, ఈ పాయింట్ స్వింగ్. సో మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మొన్న స్వింగ్ని బ్రేక్ చేసింది. ఈ స్వింగ్ బ్రేక్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ స్వింగ్ బ్రేక్ అవ్వడంతో ట్రెండ్ మారింది. అండ్ ఆల్సో ఆ స్వింగ్ అనేది ముందు రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్. అదే ఏరియాలో నేను బై చేశాను కదా. సో స్ట్రక్చర్ చేంజ్ కూడా అబ్జర్వ్ చేశాను. అలా నాకు 4 ప్రాపర్ ఇండికేషన్స్ వచ్చినాయి. ఆ ఇండికేషన్స్తో నేను బై చేయడం జరిగింది. అండ్ 85 ప్రీమియం పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నాను ఈ ఏరియా వరకు. నేను ఆల్వేస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తాను. నా టార్గెట్ 100 పాయింట్స్ పైన ఉన్నా కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టైన్. అది ఏ టైంలో ఏదైనా జరగచ్చు. మనం ఎనలైజ్ చేసింది కూడా తప్పవచ్చు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటే ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటాం. మీరు కూడా అందరూ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నేను అసలు ఇక్కడ వరకు వస్తుందని ఎందుకు ప్రిడిక్ట్ చేశానంటే 2 రీజన్స్. ఒకటి, మీరు 3 డేస్ బిఫోర్ మార్కెట్ చూస్తే అక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ డౌన్ అయింది. అంటే ఈ ఏరియా అంతా ఒక గ్యాప్, ఓకేనా. ఈ ఏరియా గ్యాప్. మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యూజువల్గా ఎప్పుడైనా గ్యాప్స్ క్రియేట్ చేస్తే ఆ గ్యాప్స్ని మార్కెట్ ఓవర్ ద టైం, మేబీ అది 2 డేస్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, ఓవర్ ద టైం అది కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. మొన్ననే నేను ఇక్కడ వరకు వస్తుంది, ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అవ్వలేదు. సో మళ్ళీ మార్కెట్ మనకి కిందకు వచ్చినప్పుడు
ఇక్కడ తీసుకున్నాను, ఈ ఏరియా వరకు హోల్డ్ చేశాను, ఎందుకంటే ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫెబనాకి పెట్టినా కూడా మనకు అదే లెవెల్ వస్తుంది. అలా నేను అక్కడి వరకు వెళ్తుందని ప్రిడిక్ట్ చేసి హోల్డ్ చేయడం అయితే జరిగింది. ఇదన్నమాట నా ట్రేడ్ వెనక లాజిక్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ ఎవరికి చేయాలో తెలుసు కదా, అందరికీ షేర్ చేసేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.